హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అవిసె గింజలు నువ్వులతో లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల నువ్వులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చిన్నగా వేయించుకుంటూ ఉండాలి. కలపడం మాత్రం ఆపకూడదండి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయి నువ్వులు అనేది చేదొచ్చేస్తుంది. అలాగే రంగు కూడా మారే ఛాన్స్ అయితే ఉంది, కాబట్టి మనము కంటిన్యూగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో గమనించున్నట్టయితే నువ్వులు అనేది చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నువ్వులు కరెక్ట్గా నాకు వేగడానికి ఒక 10-15 నిమిషాల వరకు అయితే టైం పడుతుందండి. స్లోగానే పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల అవిసె గింజలు వేసుకోవాలి. వీటిని ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హెయిర్ కానీ మంచి ప్రోటీన్ అనేది మనకి అందిస్తుంది అన్నమాట. కాబట్టి మనము డైలీ ఒక లడ్డు తిన్నా కూడా సరిపోతుంది. ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఈజీగా కూడా పిల్లలు తినేస్తారు, ఏ ఇబ్బంది పెట్టకుండా. చూడండి, అలాగే ఈ అవిసె గింజలు కూడా చిటపటం అనేంతవరకు వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులోకి నువ్వులు సగం అవిసె గింజలు సగం వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే మీరు సపరేట్గా కూడా గ్రైండ్ చేసుకొని ఒకేసారి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మీ ఎలా వీలైతే అలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా 2 గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ నెక్స్ట్ కూడా రిపీట్ చేసుకోవాలి. ఈ లడ్డు చేయడం చాలా ఈజీ అండి. కొంచెం ఓపిక్గా చేశారంటే మనం హెల్దీ స్నాక్స్ అయితే తినచ్చు. ఇప్పుడు బయట పిల్లలు బాగా బయట ఫుడ్కి అలవాటు అయిపోయి ఇంట్లో ఫుడ్ తిన్నానని చెప్పి మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ టైం కూడా చేసుకున్న తర్వాత మనము అదే కప్పుతో 2 కప్పులు నువ్వులు 2 కప్పులు అవిసె గింజలు తీసుకున్నాం కదా, అదే క్వాంటిటీతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. ఈ లడ్డుకి ముద్ద బెల్లం అయితేనే బాగుంటుందండి. లేదు నార్మల్ బెల్లం తీసుకున్నారంటే మీరు నెయ్యి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు ముద్ద బెల్లమే వాడేటట్టయితే నెయ్యి అయితే అవసరం ఉండదు. చూడండి, ఇది కూడా బెల్లం వేసుకునేసి మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసేయాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే ఇలాగ కూడా మనకి లడ్డూలు అనేది వచ్చేస్తుంది. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత చూడండి, నేనైతే అలాగే ఏం నెయ్యి యాడ్ చేయకుండా లడ్డు అనేది చేసేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. చూడండి, నాకైతే ఈ మొత్తం లడ్డూలు వచ్చి ఒక 45 వరకు వచ్చాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హెల్దీ ఫుడ్స్ కానీ హెల్దీ స్నాక్స్ కానీ నేను ఈ ఛానల్లో చాలా వరకు పోస్ట్ చేస్తాను. నేనైతే గ్లాస్ జార్లో స్టోర్ చేసేసి బయటనే పెట్టుకోవచ్చు అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఏం పాడవదు. చూడండి, ఇప్పుడు నేను ఒక లడ్డు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.